ప్రార్థన చేస్తాను. చాలా సార్లు మీరు ప్రార్థిస్తే నెరవేరలేదు కదా, మీ ప్రార్థనలు చాలా విషయాలు నెరవేరకుండా మిగిలిపోయాయి కదా, ఇప్పటికీ మీరు చాలా విషయాలు అడుగుతున్నా నెరవేరట్లేదు కదా. అయితే మీకు సీక్రెట్ చెప్తాను, ఎందుకు నెరవేరట్లేదో తెలుసా? దేవుడు మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదంగా మార్చాలనుకుంటున్నాడు. అందుకే మీ ప్రార్థనలు ఆగిపోయాయి నెరవేరకుండా. అదేమిటి సార్ అంటారా? ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి జాగ్రత్తగా. నువ్వు ఏ సమస్యతో ఉన్నావో, నువ్వు ఏ బాధతో ఉన్నావో, అదే బాధలో ఈ భూమి మీద చాలా మంది కూడా ఉన్నారు. ఏ వ్యాధితో ఉన్నావో అలాంటి వ్యాధులు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు విడుదల దొరకట్లేదు. నీవు నీ కోసం ఏడవడం మానేసి నీలాగే బాధపడుతున్న వాళ్ళ కోసం ఏడవడం ప్రారంభించు. మళ్ళీ చెప్తున్నాను, నీవు నీ కోసం ఏడవడం మానేసి నీలాగే బాధపడుతున్న వాళ్ళ కోసం ఏడవడం ప్రారంభించు. నీ జ్ఞాపక శక్తి లేదా, తెలివి లేదా, లేదా ఏం చేయాలో అర్థం కావట్లేదా, వ్యాపారం చేస్తే ఫెయిల్ అయిపోతున్నావా, గర్భఫలం లేదా, ఏది కావచ్చు, నీలాగే బాధపడుతున్న వారు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఏడవడం ప్రారంభించు. వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థించు. అసలు నీ కోసం ప్రార్థనే చేయకు, నీ కోసం అసలు ప్రార్థనే చేయకు. వాళ్ళ కోసం ఏడు, వాళ్ళ కోసం ప్రార్థించు. నువ్వు ఆశ్చర్యపోతావు. సరిగ్గా 3 నెలల్లో నువ్వు అడగకుండా నీ అవసరాలు అన్నీ తీరిపోతూ నీ ప్రాబ్లమ్స్ అన్నిట్లోంచి నువ్వు బయటకు వచ్చేస్తూ ఉంటావు. జస్ట్ 90 రోజులు మాత్రమే, 3 నెలలు. ఏం జరుగుతుందో తెలుసా?